అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత ఆండాల్ వ్లాగ్స్లో ఈ సందేశం కాదు, నా ఆలోచనని మీతో పంచుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగి మీతో ఈ మాట చెప్తున్నా. పేదలు అన్ని కులాల్లోనూ ఉంటారు. కేవలం వెనుకబడిన తరగతులు, వెనుకబడిన కులాలు వాళ్లే కాదు, వాళ్ళు ఎక్కువగా వెనకబడ్డారు. దానికి కారణం అనేక ఉన్నాయి. ఆ చర్చ అంతా ఇప్పుడు నేను చెప్పలేను. కానీ నా ఉద్దేశంలో పేదవాళ్ళకి ప్రభుత్వం ఏదో రకంగా వాళ్ళని ఆదుకుంటూ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి అన్ని ప్రభుత్వాలు వాళ్ళ స్థాయిలో, వాళ్ళ ఆలోచనలో ఏదో రకంగా ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వేషన్ కులాలకి ఇచ్చేది ఇస్తూ, అలాగే ఎకనామికల్ బ్యాక్వర్డ్, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని చట్టాలు అవి చేసి ఏదో సహాయం చేస్తున్నారు. మనకిప్పుడు ప్రధాన ఉద్దేశం ఏంటి? పేదరికాన్ని పోగొట్టి దేశం అభివృద్ధి చెందాలి. దేశం అభివృద్ధి చెందాలి అంటే కేవలం పేదవాడికి అన్నం పెట్టడం, పేదవాడికి లేకపోతే సౌకర్యాలు కలిగించడం, వీటితోటే పోదు. అభివృద్ధి అనేది అన్ని రంగాల్లోనూ ఉండాలి. ఆ రకమైనటువంటి ఆలోచనలు ఏ ప్రభుత్వం కలిగి ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటూ ఉంటారు. ఇది ఒక విధానం, ఇది ఒక పద్ధతి, ఇది ఒక విషయం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ప్రభుత్వం ప్రతి ఏడాది కొంతమంది దేశభక్తుల్ని, దేశానికి సేవ చేసిన వాళ్ళని సాంఘికంగా, సామాజికంగా, సాహిత్యంగా ప్రజలని ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న వాళ్ళని, అనేక మందిని కళాకారుల్ని, వీళ్ళందరికీ కూడా కొన్ని బిరుదులను ఇస్తూ వాళ్ళని గౌరవిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా, ఈ ప్రాసెస్, ఈ పద్ధతి అంతా కూడా దేనికోసం అంటే ప్రజల్లో దేశం అభివృద్ధి కోసం తోడ్పడేటువంటి కార్యక్రమాల్లో, ప్రజలు అభివృద్ధి చెందడం కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా ఒక భాగం అవుతాయి అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటుంది. ఆ రకంగానే మన ప్రవచనకర్తలకు కూడా సత్కారం చేస్తూ బిరుదులు ఇస్తూ ఉంటుంది. గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ బిరుదు ఎందుకు ఇచ్చారు అంటే, నా ఆలోచన ప్రకారం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలకి, గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలకి వ్యత్యాసం ఉంటుంది. గరికపాటి నరసింహారావు గారు తన ప్రవచనాల్లో సామాజిక స్పృహతోటి కూడినటువంటి, సామాజికంగా ఉన్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి బలహీనతల గురించి కూడా వక్కాణిస్తూ అవన్నీ పోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రసంగాలు ఉంటాయి. పురాణాలతో పాటుగా ప్రజా జీవితం యొక్క మనుగడని, వాటి యొక్క విధానాలను కూడా చెబుతూ ఉంటారు. ఈ సందర్భంలో ఆయన ఒక్కొక్కసారి అతిగా వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోవడమే ఇప్పటికీ ఈయనకి వచ్చినటువంటి కాంట్రవర్సీలు, వివాదాలు మరే ప్రవచనకర్తకి రాలేదు. ఈ సందర్భంలో నేను చెప్పే విషయం ఏమిటంటే, ఎవరు ఏం చెబుతున్నా కూడా అది ప్రజలకి ఉపయోగపడేది గాను, ప్రజలను ఉత్సాహపరిచేది గాను, ప్రజలకు ఊరడి కలిగించేది గాను ఉండేటట్టుగా ఉండాలి. నరసింహారావు గారి ప్రసంగంలో, ఈ మధ్యకాలంలో చేసిన ప్రసంగంలో ఈ మధ్యాహ్న భోజన పథకం గురించి మాట్లాడడం అనేది వాస్తవంగా అది చాలా 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 తప్పు. ఆ విషయం గురించి అసలు అలా మాట్లాడకూడదు. సరే, ఏదో ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళైనా కూడా అనాలోచితంగా గబాలను మాట్లాడేస్తారు. మాట్లాడిన తర్వాత అయ్యో నేను ఇలా మాట్లాడానే, ఇది సరికాదు కదా
అని చెప్పి సరిదిద్దుకునే వాళ్ళే నిజమైన విఘ్నులు. అలాంటి విఘ్నత ఆయనకు ఉంది. ఆయన ఒక స్టేట్మెంట్ ఏదైనా, నా ఉద్దేశం ఇది కాదు, నేను ఇలా మాట్లాడితే బాగుండేది, ఇలా అనాలోచితంగా మాట్లాడాను అని చెప్పేసేసి ఆయన ఒక స్టేట్మెంటు ఆ యూట్యూబ్ ద్వారాను ఇంకో ద్వారాను ప్రజలకి చెప్తే కనుక చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఈ మాట మీకు చెప్పాలని, పంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ఈ వీడియోని విడుదల చేస్తున్నాను. నేను చెప్పిన దాంట్లో కూడా ఏదైనా తప్పు ఉండొచ్చు. ప్రతి మనిషి, అందరూ అన్ని వేళలా అన్ని నిజాలే మాట్లాడలేరు. కాబట్టి నిజాలే కాదు, ప్రతి మనిషిలోనూ రాష్ట్రపతి దగ్గర నుంచి చిన్నవాడి వరకు ఎవరైనా సరే ఒక్కొక్కసారి తప్పు మాట్లాడచ్చు. తప్పును సరిదిద్దుకునే వాళ్ళే గొప్పవాళ్ళు. ఆయన కూడా అలాంటి గొప్పవాడని చెప్పి నా ఉద్దేశం. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు.